ఓం గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. 2026 సంవత్సరంలో మహాశివరాత్రి ఏ రోజున వచ్చింది? శివరాత్రి రోజున అత్యంత ముఖ్యమైనటువంటి 4 ప్రహర పూజా సమయాలు, నిషిధకాల పూజా సమయం, జాగరణ ఏ సమయం నుంచి ఏ సమయం వరకు చేయాలి, ఉపవాస పాలనా సమయం, అన్ని విషయాలను వివరంగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. 2026 సంవత్సరంలో మహాశివరాత్రి ఏ రోజున వచ్చింది అంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, కృష్ణపక్షం, చతుర్దశి తిథి ప్రారంభం 15 ఫిబ్రవరి 2026 ఆదివారం సాయంత్రం 4:45 నుంచి చతుర్దశి తిథి ప్రారంభమై 16 ఫిబ్రవరి 2026 సోమవారం సాయంత్రం 5:31 వరకు ఈ తిథి ఉన్నది. మాఘ బహుళ చతుర్దశి అర్ధరాత్రి ఏ రోజున వ్యాప్తి చెంది ఉంటుందో ఆ రోజునే మహాశివరాత్రిగా పరిగణించాలి అని ధర్మసింధు లాంటి శాస్త్ర గ్రంథాలలో చెప్పబడి ఉన్నది. ఈ విధంగా 2026 సంవత్సరంలో మహాశివరాత్రి పర్వదినాన్ని ఆచరించుకోవాల్సిన తేదీ 15 ఫిబ్రవరి 2026 ఆదివారం రోజున. ఈ రోజున నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి 7:49 వరకు ఉన్నది. తదుపరి శ్రవణ. మహాశివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ 3 ముఖ్యమైనటువంటివి పాటించాలి. మొదటిది ఉపవాసం, రెండవది జాగరణ, మూడవది శివనామస్మరణతో పూజ, అభిషేకాలు. ప్రతి రోజులోనూ మనకి 8 జాములు ఉంటాయి. ఉదయం 4 జాములు ఉండగా రాత్రికి 4 జాములు ఉంటాయి. ఈ మహాశివరాత్రి రోజున ఉదయం 4 జాములు కూడా ఉపవాసం తప్పనిసరిగా ఉండాలి. ఇక ఈ రోజు రాత్రి 4 జాములు అతి ముఖ్యమైనటువంటివి. ఈ సమయంలో జాగరణ చేస్తూ శివ నామస్మరణతోటి పూజాభిషేకాలను నిర్వహించుకోవాలి. మహాశివరాత్రి రోజున మొదటి జాము సమయం లేదా మొదటి ప్రహర పూజా సమయం 15 ఫిబ్రవరి 2026 ఆదివారం సాయంత్రం 5:56 నుండి 15 ఫిబ్రవరి 2026 ఆదివారం రాత్రి 9:05 వరకు. ఈ మొదటి ప్రహరలో స్వామివారిని ఆవుపాలతో అభిషేకించి ఓం నమ శివాయ అనే నామాన్ని నిరంతరం జపిస్తూ గంధం, తామర పువ్వులు, బిల్వ పత్రాలతో అర్చించి పెసరపప్పు పొంగలి లేదా పట్టు పొంగలిని స్వామివారికి నివేదించాలి. ఇలా చేస్తే సర్వ సౌభాగ్యాలు మనకి లభిస్తాయి. మహాశివరాత్రి 2వ జాము సమయము 15 ఫిబ్రవరి 2026 ఆదివారం రాత్రి 9:05 నుండి ప్రారంభమై 16 ఫిబ్రవరి 2026 సోమవారం రాత్రి 12:15 వరకు ఈ ప్రహర సమయం ఉన్నది. ఈ 2వ జాములో స్వామివారిని మధువర్కంతో అంటే పాలు, పెరుగు, చక్కెర, నెయ్యి కలిపిన ద్రవ్యంతో అభిషేకించాలి. ఓం శంకరాయ నమః అనే నామాన్ని నిరంతరం జపిస్తూ ఉండాలి. ఆ తరువాత రోజ్ వాటర్, పచ్చ కర్పూరం, గంధం కలిపిన లేవనంతో అలంకరించాలి. బిల్వ పత్రాలు, తులసి దళాలతో అర్చించాలి. ఈ 2వ జాములో స్వామివారికి పాయసాన్ని నివేదించాలి. ఇలా చేయటం వల్ల సంతానం కలుగుతుంది. మహాశివరాత్రి 3వ జాము సమయం 16 ఫిబ్రవరి 2026 సోమవారం రాత్రి 12:15 నుంచి ప్రారంభమై 16 ఫిబ్రవరి 2026 సోమవారం తెల్లవారుజామున 3:24 వరకు 3వ జాము ఉన్నది. ఈ 3వ జాములో స్వామివారిని తేనెతో అభిషేకిస్తూ ఓం మహేశ్వరాయ నమః అనే నామాన్ని నిరంతరం జపిస్తూ ఉండాలి. ఆ తరువాత స్వామివారిని పచ్చకర్పూరం, గంధం కలిపిన లేపనంతో అలంకరించాలి. బిల్వ పత్రాలతోనూ మల్లె పువ్వులతోనూ అర్చించాలి. నువ్వులతో చేసిన ఏదైనా పదార్థాన్ని స్వామివారికి నివేదించాలి. ఇలా చేయడం వల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తి, సిరి సంపదలు లభిస్తాయి. మహాశివరాత్రి రోజున 4వ జాము సమయం 16 ఫిబ్రవరి 2026 సోమవారం తెల్లవారుజామున 3:24 నుండి ప్రారంభమై 16 ఫిబ్రవరి 2026 సోమవారం ఉదయం 6:34 వరకు 4వ ప్రహర సమయం. ఈ సమయంలో స్వామివారిని చెరుకు రసంతో అభిషేకిస్తూ ఓం రుద్రాయ నమః అనే నామాన్ని నిరంతరం జపిస్తూ ఉండాలి. ఆ తరువాత పచ్చ కర్పూరం, గంధం కలిపిన లేపనంతో అలంకరించాలి. ఈ సమయంలో స్వామివారిని తామర పువ్వులతోనూ మల్లె పువ్వులతోనూ అర్చించాలి. ఈ జాములో స్వామివారికి అన్నం నివేదన చెయ్యాలి. ఇలా చేయడం వల్ల కుటుంబ సభ్యుల మధ్యన సఖ్యత పెరిగి సుఖ సంతోషాలు లభిస్తాయి.
ఇందాక చెప్పిన ద్రవ్యాలు గాని, పుష్పాలు గాని, నైవేద్యాలు గాని ఏమీ లేకపోతే కేవలం మంచినీటితో స్వామివారిని 4 జాములలో కూడా అభిషేకం చేసి కుక్కర్లో కాకుండా వార్చిన అన్నంతోటి అర్చించండి. ఇది అన్నిటికన్నా విశేషమైన ఫలితాన్ని మీకు అందేటట్టు చేస్తుంది. మహాశివరాత్రి రోజున అత్యంత విశేషమైనటువంటి నిషిదికాల పూజా సమయం. దీన్నే లింగోద్భవ సమయం అని కూడా అంటారు. ఈ మహాశివరాత్రి రోజున అత్యద్భుతమైనటువంటి, అస్సలు వదులుకోకూడనటువంటి సమయం ఇది. ఈ సమయంలో చేసేటటువంటి నామస్మరణ, పూజాభిషేకాలు మనకి కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. ఈ మహాశివరాత్రి రోజున నిషితకాల పూజా సమయం 15 ఫిబ్రవరి 2026 ఆదివారం రాత్రి 11:51 నుంచి ప్రారంభమై 16 ఫిబ్రవరి 2026 సోమవారం రాత్రి 12:39 వరకు ఈ నిషితకాల సమయం ఉన్నది. అంటే ఆద్యంతం 48 నిమిషాల పాటు ఈ సమయం ఉంటుంది. మహాశివరాత్రి రోజున జాగరణ చేయవలసిన సమయం 15 ఫిబ్రవరి 2026 ఆదివారం సాయంత్రం 5:56 నుండి 16 ఫిబ్రవరి 2026 సోమవారం ఉదయం 6:34 వరకు చేయాలి. మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండి పారణ చేయవలసిన సమయం. దీంట్లో 3 పద్ధతులు ఉన్నాయి. మొదటిది 15 ఫిబ్రవరి 2026 ఆదివారం సూర్యోదయ సమయం నుంచి ఉపవాసం ఉండి రాత్రి అంతా కూడా జాగరణ చేసి 4 జాములలోనూ పూజాభిషేకాలు నిర్వహించిన వారు ఉపవాస పారణ చేయవలసిన సమయం 16 ఫిబ్రవరి 2026 సోమవారం ఉదయం 6:34 తరువాత. ఇక రెండవ పద్ధతి, మహాశివరాత్రి రోజున సూర్యోదయ సమయం నుంచి ఉపవాసం ఉండి రాత్రి 4 జాములు జాగరణ చేయలేని వాళ్ళు కేవలం నిషితకాల పూజా అభిషేకాలు నిర్వహించుకున్న తరువాత ఉపవాస విరమణ చేయవచ్చు. ఈ పద్ధతిని అనుసరించే వాళ్ళు ఉపవాస పారణ చేయవలసిన సమయం 16 ఫిబ్రవరి 2026 సోమవారం రాత్రి 12:39. ఇక మూడవ పద్ధతి, ఉపవాసం సూర్యోదయం నుంచి ఆచరించి జాగరణ చెయ్యలేని వాళ్ళు రాత్రి మొదటి ప్రహర పూజ నిర్వహించుకున్న తరువాత మీరు నక్షత్ర దర్శనం చేసుకొని ఉపవాస విరమణ చేయవచ్చును. మహాశివరాత్రి రోజున ఉపవాసం చెయ్యలేని వాళ్ళు అంటే వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్యంతో ఉన్నవారు, గర్భిణీ స్త్రీలు, వీరు పాలు, ఫలాలను, అల్పాహారాన్ని స్వీకరించి శివనామస్మరణతో గడపవచ్చు. వీలైతే దేవాలయానికి వెళ్లి శివ పూజాభిషేకాలను దర్శించండి. ఈ మహాశివరాత్రి రోజున ఉదయం మొత్తం ఉపవాసం ఉండి 4 జాములు కూడా శివనామస్మరణతో జాగరణ చేసిన వారు మరుసటి రోజు ఉదయం స్నానాన్ని ఆచరించిన తరువాత మహా నైవేద్యాన్ని స్వామివారికి సమర్పించాలి. ఆ తరువాత గోమాతకు కొంచెం బియ్యం, తోటకూర, బెల్లం కలిపిన పదార్థాన్ని నివేదించి 3 ప్రదక్షిణలను చేయాలి. పేదవారికి యథాశక్తి దాన ధర్మాలను చేసి పశుపక్షాదులకు తినుటకు ఏదైనా నీటిని, ఆహారాన్ని సమకూర్చి ఆ తరువాత మాత్రమే నివేదించిన నైవేద్యాన్ని స్వీకరించి ఉపవాస విరమణ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల శివానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఎప్పటికీ ఆకలి దప్పులతో అలమటించము. అన్నానికి ఎటువంటి లోటు మనకి ఉండదు. విన్నారు కదా 2026 సంవత్సరంలో మహాశివరాత్రికి సంబంధించిన పూర్తి వివరాలను. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.